హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. ఈరోజు మీకు లైలా మూవీకి సంబంధించి రివ్యూ అయితే చెప్పబోతున్నాను. ఎందాకే మూవీ అయింది, సో చాలా ఎక్స్పెక్టేషన్స్తో చాలా కాంట్రవర్సీస్తో ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది February 14th, అంటే ప్రేమికుల దినోత్సవం రోజున. ఎందుకు ఈ రోజే రిలీజ్ చేశారనేది ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే బాయ్కాట్ లైలా అన్న హ్యాష్ ట్యాగ్ చాలా వరకు ట్రెండ్ అయింది. వాళ్ళు అనుకుంటే ఆపేసేవాళ్ళు, హ్యాపీగా 21st ఆ తర్వాత రిలీజ్ చేస్తే బాగుండేది. కాకపోతే ఈ గ్యాప్ అనేది ఎలాగైనా ఫిల్ చేయాలనే ఉద్దేశంతో రిలీజ్ చేశారు. చాలా డేర్ చేశారని చెప్పాలి. అయితే ఇక్కడ బాయ్కాట్ లైలా గురించి ఒకసారి మాట్లాడాలనిపించింది. ఎందుకంటే ఈ బాయ్కాట్ లైలా అనే ట్రెండ్ ఎంతగా సాగిందంటే సుమారు 1,00,000 ట్వీట్లు పడ్డాయంట దీనికి సంబంధించి. అయితే దీనికి మెయిన్ కారణం పృథ్వీ గారు. అసలు ఈ పృథ్వీ గారు సినిమాలో ఎంత మేరకు ఉన్నారు, అసలు సినిమా ఎలా ఉంది, నిజంగానే పృథ్వీ గారు స్టేజ్ మీద మాట్లాడినట్టుగా 150 గొర్రెల నుంచి 11 గొర్రెలుగా మారిన సిచ్యువేషన్ ఉందా, లేకపోతే అసలు ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంటా, మొత్తం వివరించబోతున్నాను. మూవీలోకి వెళ్ళిపోదాం. అయితే సో ఫస్ట్ హాఫ్ గురించి అయితే చెప్పబోతున్నాను. సోను మోడల్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా సోను మోడల్ మీద నడుస్తుంది. ఆ సోను మోడల్ చూస్తున్నంతసేపు నాకేమనిపించింది అంటే డీజే టిల్లు క్యారెక్టరైజేషన్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఈ క్యారెక్టర్ కూడా ఉంది అని అంతా అనిపించింది. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్నట్టే సపోర్టివ్ క్యారెక్టర్ అయినటువంటి ఈ మార్కస్ క్యారెక్టర్ ఇందులో కూడా సేమ్ రోల్ ప్లే చేసినట్టు నాకు అనిపించింది. ఇంకా ఆ డ్రెస్సింగ్ స్టైలు, ఆ స్టైలింగ్ ఇవంతా కూడా టిల్లుని రిప్రజెంట్ చేసేలాగైతే నాకు అనిపించింది. ఇంకొకటి ఆ వరల్డ్ సిటీ స్లాంగ్, తెలంగాణ అట్ ద సేమ్ టైం హైదరాబాదీ, అందులోనూ వరల్డ్ సిటీ. సో ఈ డిఫరెన్సియేషన్ ఉన్నటువంటి ఈ స్లాంగ్ని అయితే పర్ఫెక్ట్గా మాట్లాడాడు. బట్ కాకపోతే నాకు ఆ టిల్లు క్యారెక్టర్ ఎలాగ అనిపించిందో సేమ్ ఇది కూడా అలాగే అనిపించింది. అయితే ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ కొంచెం ఎందుకో నాకు అనవసరంగా ఉందేమో, అనవసరమైన సీన్స్ హీరోయిన్ మీద తీశారేమో అని అయితే నాకు అనిపించింది. ఇంకొకటి మెయిన్గా ఈ ప్లాట్లోకి వెళ్తే ఇది ఒక ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. ఈ స్టోరీలో హీరోకి సెంటిమెంటల్తో కూడిన ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ నేను చెప్పను, బట్ ఆ షాప్కి ఎక్కువగా లేడీ కస్టమర్స్ వస్తూ ఉంటారు అనమాట. సో ఆ షాప్కి మనోడే ఓనరు కమ్ వర్కర్ కూడా. సో ఈ షాప్ గురించి ఎక్కువగా లేడీస్ వెళ్తున్నారు కాబట్టి ఆ లేడీస్కి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ హస్బెండ్స్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా సోను మీద కొంచెం కోపంతో ఉంటారు, పగబట్టి ఉంటారు. అయినా సోనుని ఏమీ చేయలేరు, ఎందుకంటే లేడీస్ సపోర్ట్ సోనుకు ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు ఇది ఫస్ట్ హాఫ్కి సంబంధించి మాత్రమే. సెకండ్ హాఫ్లో లైలా గెటప్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడాలనిపించింది. లైలా ఈ గెటప్ అందరూ కూడా అంటే గతంలో రాజశేఖర్ గారు వేశారు, ఇంకా కొంతమంది మొన్న ఈ మధ్యకాలంలో రెమో ఈ చిత్రానికి సంబంధించి కూడా శివకార్తికేయన్ వేశాడు. ఎంత బాగా చేస్తాడో, ఎలా ఉంటుందో అని చాలామంది డౌట్ పడ్డారు. అయితే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే విశ్వక్సేన్ అంత గొప్పగా ఎస్టాబ్లిష్ అయ్యేలాగైతే లైలా క్యారెక్టర్ చేశాడని అయితే నాకు అనిపించలేదు. ఓకే, లేడీ గెటప్లో లేడీలాగా మాట్లాడడం మనం చాలామంది చూసాం ఈ మధ్యకాలంలో. జబర్దస్త్ ఆన్ స్టేజ్ ఇలాంటివి లేడీ గెటప్ వేసుకొని ఎంతోమంది లేడీలాగా మాట్లాడుతున్నారు. బట్ నాకు ఒక హీరో లేడీ గెటప్ వేసిన తర్వాత ఆ డిఫరెన్సియేషన్ అనేది తెలియాలి. ఒక హీరో పర్ఫామ్ చేస్తే ఎలా ఉండాలో అనే ఆ ఫ్లేవర్ మనకు అర్థం కావాలి. బట్ నాకు ఆ ఎసెన్స్ ఎక్కడ తగలలేదు. అంటే అది ఎక్కడ పాల్టో డైరెక్షనా, లేకపోతే స్క్రీన్ ప్లేనా, లేకపోతే ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అలా ఉందా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నాకైతే ఆ ఫీల్ అనిపించలేదు ఎక్కడ. అండ్ చాలామంది లైలా క్యారెక్టర్ని చూసి సేమ్ యాస్టీస్ గతంలో పాత సినిమాలో లాగే కాపీ కొట్టాడు విశ్వక్సేన్ అంటున్నారు. నో, కాపీ అయితే కొట్టలేదు, 100% చెప్తాను. సో తను జెన్యూన్గా తన జెన్యూన్ ఎఫర్ట్ పెట్టి ఎక్కడా కూడా ఎవరిని ఫాలో అవ్వకుండా తన స్వతహాగా తనైతే ఆ క్యారెక్టర్ని చేయడం జరిగింది. ట్రై చేశాడు పండించడానికి, బట్ అది ఎక్కడా కూడా రక్తి కట్టినైతే నాకైతే అనిపించలేదు. అండ్ సాంగ్స్, మ్యూజిక్ ఇవన్నీ పెద్ద ఎస్టాబ్లిష్ అయ్యేలాగా ఏం లేదు. బట్ ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే సున్షిత్ అనే ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆ సినిమా చేశాను, ఆ ప్రోగ్రామ్ నాది, ఈ చిత్రం నాది, ఇది నాది, అది నాది అని చెప్పుకొని లాస్ట్ 4-5 years నుంచి బాగా ట్రెండ్ అయ్యాడు మనోడు. సో మనోడిని తీసుకొచ్చి సినిమాలో పెట్టి సినిమా అసలు సున్షిత్దా అంటే ఒక రకంగా మీరు సున్షిత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ చిత్రం సున్షిత్ అనిపిస్తుంది. అలాగ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సున్షిత్ని ఉండిచ్చాడు. ఒక నార్మల్ కింద స్థాయి అట్లా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వచ్చిన వ్యక్తిని పెట్టి సినిమాలో ఒక మెయిన్ రోల్ లాగా ప్లే చేయొచ్చు. నిజంగా విశ్వకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో దట్టు మనకు ఎంతో క్రూయల్గా కనిపించినటువంటి విలన్స్ ఇందులో చాలా కామెడీగా కనిపించారు, చాలా చాలా కామెడీగా. సో ఓవరాల్గా విలన్ మీదే సినిమా అంతా రన్ అవుతుందా అనిపిస్తుంటుంది. అండ్ విశ్వక్ స్కోప్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవంతా మాట్లాడుకుంటే ఓకే, బట్ మరీ అంత ఎస్టాబ్లిష్ అయ్యాడు, విశ్వరూపం చూపించాడు దీంట్లో, అసలు చించి పడేశాడు అనేతలే నాకైతే ఎక్కడ అనిపించలేదు. అండ్ మెయిన్గా ఈ లైలా
గురించి ఇంకొకసారి మాట్లాడుకుంటే చాలామంది వల్గారిటీ ఉంది, లైలా అంటే ఒక లేడీ కదా, ఆ లేడీ గెటప్ వేసుకొని వల్గారిటీని రిప్రజెంట్ చేశాడు అని చాలామంది మాట్లాడుతున్నారు. వల్గారిటీ ఏం లేదు, అర్థమయ్యేవాడికి అర్థం అవుద్ది. బాగా డార్క్ షేడ్ మైండెడ్ ఉంటుంది చూసారా, వాళ్ళకైతే బాగా అర్థమవుద్ది ఆ బూతులు, ఆ డబుల్ మీనింగ్స్. నార్మల్ పీపీకి ఎవరికి అర్థం కాదని అయితే నా అభిప్రాయం. ఇంతకీ నీకు అర్థమైందా లేదారా అంటే నాకైతే అర్థమైంది, ఎందుకంటే కొంచెం మనం డార్క్ షేడ్ మైండెడ్ కాబట్టి. సో రైట్, పృథ్వీ దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఒక దాంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నాడు కదా, 11 గొర్రెలు ఈ సీన్ ఏమీ లేదు, అసలు అలాంటి సీనే లేదు. అది ఇదివరకు ముందే దాన్ని డైరెక్ట్ చేసి మధ్యలో నిన్న మొన్నలో ట్రిమ్ చేశారా, లేకపోతే అసలే లేకుండానే పృథ్వీ గారికి కావాలని అలా మాట్లాడే హైప్ కోసం చేశారా, లేకపోతే ఇంత పబ్లిసిటీ స్టంటా అని అయితే ఎక్కడ అర్థం కాకుండా పోయింది. ఎందుకంటే అసలు ఈ సినిమాకి పబ్లిసిటీ అసలు ఇంత సడన్గా రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే సినిమాలో అసలు ఏమీ లేదు, జీరో. ఒక అంటే స్క్రీన్ ప్లే వైజ్ కానీ డైరెక్షన్ వైజ్ కానీ అంతా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాస్ మసాలా అనేంతలాగా ఏమీ లేదు, ఊరికే అలా వెళ్ళిపోద్ది ఫ్లాట్గా. సో దీనికి ఖచ్చితంగా పబ్లిసిటీ కావాలి. సో దట్స్ వై ఇదంతా ముందుగానే ప్లాన్ చేసి ప్రీ ప్లాన్గా, ఎందుకంటే విశ్వక్సేన్ గారు ఇదివరకే చాలా ప్రమోషన్స్ చూస్తాను, చాలా వెరైటీలో చేస్తాడు ఆయన ప్రమోషన్స్ కూడా. అలాంటి ఒక స్ట్రాటజీయా అని అయితే నాకు అనిపించింది. ఇంకా మెయిన్గా ఈరోజు ఒక నోటీస్ చేశాను నేను, పబ్లిక్ రివ్యూకి సంబంధించి అందరూ వచ్చారు కానీ 3x3 టీవీ మాత్రం రాలేదు. సో మరి వాళ్ళు ఎందుకు రాలేదా, నిజంగానే గొడవలా లేకపోతే ఏంటో నాకైతే తెలియలేదు. కానీ బట్ ఇది పబ్లిసిటీ స్టంట్ అని అయితే నేను ఇప్పటి వరకు అనుకుంటున్నాను. సో మీకు దీనికి సంబంధించి ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ చిత్రం మీకు నచ్చినట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టేట్ ఉంటుంది అవర్ ఛానల్. మరిన్ని మూవీస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.